Dutta Media, Power of News. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మీకోసం మీ డాక్టర్. ఎప్పటిలాగానే ఈ వారం మన గెస్ట్ డాక్టర్ వంశీధర్. హీఈస్ ఏ కార్డియోథొరాసిక్ సర్జన్. డాక్టర్ వంశీధర్, మీ గురించి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ వంశీధర్. నేను కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జన్. నేను పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీస్లో అంటే బిఫోర్ మనం ఇంటికి కొరోనరీ ఆర్టరీ యాంజియోగ్రామ్ చేసుకొని అంటే సర్జరీ చేసే ముందే డిసైడ్ అయిపోతుంది అని అంటారు. అంటే దాంట్లో మీరు ముందే చూసి డిసైడ్ అవుతారా ఈ పేషెంట్కి ఓపెన్ హార్ట్ కావాలి, ఈ పేషెంట్కి స్టెంటింగ్ సరిపోతుందని? అంటే అది ఎలా చేస్తారు? అంటే గైడ్ లైన్స్ ఆర్ ఫిక్స్డ్. ఇప్పుడు ఏ పేషెంట్, విచ్ పేషెంట్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ కార్డియాక్ సర్జరీ, విచ్ పేషెంట్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ పీటీసీ అనేది దేర్ ఆర్ గైడ్ లైన్స్ ఆర్ ఫిక్స్డ్. సో మనం ఏం చేస్తామంటే ఏది ఫస్ట్ ఆప్షన్, ఏది సెకండ్ ఆప్షన్. సో ఇఫ్ అంటే మనకి గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫీల్ అవుతున్నాం పేషెంట్కి బైపాస్ చేస్తే హీ విల్ డూ బెటర్ వీ విల్ గివ్ హిమ్ సిఏబీజీ యాజ్ ద ఫస్ట్ ఆప్షన్. బట్ సిఏబీజీ చేయకపోతే దేర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్, హీ కెన్ గో ఫర్ స్టెంటింగ్ ఆల్సో, బట్ స్టెంటింగ్ విల్ బి సెకండ్ ఆప్షన్. అదే టూ ఆప్షన్స్ చెప్పారు, లైక్ సిఏబీజీ అండ్ స్టెంటింగ్. ఇప్పుడు ఎవరికైతే మనం పీటీసీఏ ఫస్ట్ ఆప్షన్ లాగా చెప్తామో వాళ్ళకి వీ విల్ ఆల్వేస్ గివ్ సిఏబీజీ యాజ్ ఎ సెకండ్ ఆప్షన్. ఓకే, అదే ఇంకా లైక్ ఇండికేషన్ బట్టి ఎవరు హూ విల్ బెనిఫిట్ ఫర్ విచ్ ప్రొసీజర్ అట్లా. సో లైక్ ఇప్పుడు లైక్ ఓపెన్ సర్జరీ అయింది, చేశారు. ఇప్పుడున్న కొద్దిగా అడ్వాన్స్డ్గా మినిమల్లీ ఇన్వేసివ్స్ వచ్చినాయి. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో కూడా మనము బైపాస్ గ్రాఫ్టింగ్ ఇదన్నీ చేయొచ్చు అండి, అంత చిన్న మైన్యూట్ ఇన్సిషన్లో. ఇప్పుడు మనం కామన్గా చేసే సర్జరీస్ బైపాస్ సర్జరీస్, వాల్వ్ సర్జరీస్. సో ఈ సర్జరీస్ అన్నీ కూడా మినిమల్ ఇన్వేజివ్ మెథడ్లో మనం చేయొచ్చు. సో స్టర్నమ్ ఓపెన్ చేయకుండా పక్కన రిబ్ స్పేసెస్ మధ్యలో నుంచి వెళ్ళి మనం సర్జరీస్ చేయొచ్చు. వాల్వ్ సర్జరీస్ కూడా, బైపాస్ సర్జరీస్ కూడా. ఓకే, అంటే దీనికి ఏమన్నా స్పెషల్ డివైస్ కావాలంటారా? ఎక్విప్మెంట్ మారుతుంది. అంటే రిబ్ రిట్రాక్టర్స్ మనకు విజిబిలిటీ ఎన్హాన్స్ చేసేదానికి. సో వీ విల్ హ్యావ్ స్పెషల్ రిట్రాక్టర్స్ అవి యూజ్ చేసినప్పుడు మనకు ఆ స్పేస్ పెరుగుతుంది, రిబ్స్ మధ్యలో స్పేస్ పెరిగినప్పుడు వీ కెన్ డూ సర్జరీస్. సో ఆఫ్టర్ లైక్ అంటే ఈ ఇన్సిషన్ వరకే మినిమల్, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సర్జరీ ఒకటే. సర్జరీ మనం హార్ట్ లో చేసే సర్జరీ ఒకటే, వాల్ రీప్లేస్మెంట్ అయినా బైపాస్ అయినా కానీ ద వే వీఆర్ అప్రోచింగ్ అంటే బోన్ కట్ చేస్తున్నామా లేదా. అంటే ఇప్పుడు లాపరోస్కోపీ, లాపరోటమీ అంతే, అక్కడ మనం కీ హోల్ సర్జరీస్ అంటాం. లాపరోస్కోపీలో మనకు ఇన్సిషన్ ఇంతే ఉంటుంది, బట్ లోపలికి వెళ్ళిన ప్రొసీజర్ విల్ బి సేమ్. కానీ ఇక్కడ మనం హార్ట్ సర్జరీని కీ హోల్ సర్జరీ అనడం అనేది కరెక్ట్ కాదు. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ కీ హోల్ సర్జరీ. మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అనేది వీఆర్ అప్రోచింగ్ త్రూ ఏ డిఫరెంట్ రూట్. వీఆర్ నాట్ కటింగ్ ఎనీ బోన్. మనం ఏం చేస్తున్నామంటే రిబ్ స్పేసెస్ మధ్యలోంచి వెళ్ళి బోన్ కట్ చేయకుండా చేస్తున్నాం అనమాట. బోన్ కట్ చేయడం అనేది ఎందుకు అంత సిగ్నిఫికెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ సర్జరీ ఉంది, ఇక్కడ హ్యాండ్ దగ్గర ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది. సో హ్యాండ్ రెస్ట్లో పెట్టుకుంటే మేబీ పేషెంట్ కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటారు. హార్ట్ సర్జరీలో మనం బోన్ కట్ చేసినప్పుడు ఫర్ ఎవ్రీ బ్రెత్ మనం తీసుకునే ప్రతి శ్వాసలో కూడా చెస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ విల్ హ్యావ్ సమ్ పెయిన్ ఉంటుంది, సిగ్నిఫికెంట్ పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ కాంపోనెంట్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అనేది ఎవాల్వ్ అయింది. ఓకే, అంటే మనము మినిమల్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా పేషెంట్ హాస్పిటల్ స్టే అనేది తగ్గించవచ్చు, డెఫినెట్గా ఎర్లీగా డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అంటే కాస్ట్ ఏమన్నా ఎక్కువ ఎక్విప్మెంట్ వేరే వాడుతున్నాం కాబట్టి, అండ్ మన క్యానులేషన్ అవన్నీ మనం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి కాస్ట్ స్లైట్గా ఎక్కువ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం పేషెంట్ హాస్పిటల్ స్టే అనేది తగ్గుతుంటుంది. అంటే సర్జరీ కాస్ట్ పెరిగినప్పటికీ హాస్పిటల్ స్టే తగ్గింది, అండ్ పేషెంట్ పెయిన్ డెఫినెట్గా తగ్గింది, అండ్ పేషెంట్ రిటర్న్ టు నార్మల్ యాక్టివిటీస్. ఇప్పుడు మామూలుగా మనం స్టెర్నాటమీ చేసి కార్డియాక్ సర్జరీ చేస్తే మనం అడ్వైజ్ చేసే రెస్ట్ 1 month అండి. 1 month తర్వాత పేషెంట్ విల్ బీ ఏబుల్ టు డూ హిస్ రెగ్యులర్ యాక్టివిటీస్. అదే ఎంఐసిఎస్, మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలో మేబీ పేషెంట్ విల్ బీ నార్మల్ ఇన్ 1 to 1.5 weeks. ఓకే, సో రిటర్న్ టు నార్మల్ లైఫ్ అనేది ఒక 2 weeks రెడ్యూస్ అయితే ద ఓవరాల్ కాస్ట్ మనం చూసినట్టయితే దట్ ఈస్ వెరీ లెస్. ఓకే.
సో లైక్ ఇది సిఏబిజీ గురించి. ఇంకో హార్ట్ కండిషన్ సర్జరీస్ ఈ వాల్వ్ రిప్లేస్మెంట్స్. అంటే ఈ వాల్వ్ రిప్లేస్మెంట్స్ అంటే ఏంటి, ఇది ఏ కండిషన్స్కి చేస్తుంటాం? ఇప్పుడు హార్ట్ ఛాంబర్స్ మధ్యలో మనకు డోర్స్ లాగా వన్ వే డోర్ మెకానిజం. సో అట్లా 4 వాల్వ్స్ ఉంటాయి, అయోర్టిక్, మైట్రల్, అదే అలాగే ట్రైకస్పిడ్ అండ్ పల్మనరీ వాల్వ్స్. సో ఈ వాల్వ్స్లో మనకు చాలా కామన్గా ఇన్వాల్వ్ అయ్యే వాల్వ్స్ అయోర్టిక్ అండ్ మైట్రల్, లెఫ్ట్ సైడెడ్ వాల్వ్స్. సో అయోర్టిక్ అండ్ మైట్రల్ ఇవి చాలా రొటీన్గా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ అయోర్టిక్ అండ్ మైట్రల్లో మళ్ళీ స్టీనోసిస్, రిగర్జిటేషన్. అంటే స్టీనోసిస్ అంటే అది వాల్వ్ ప్యాసేజ్ సన్నబడ్డం, రిగర్జిటేషన్ అంటే వాల్వ్ లీక్ అవ్వడం. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం వాల్వ్ని రీప్లేస్ కానీ రిపేర్ కానీ చేస్తూ ఉంటాం. సో ఇఫ్ ఇట్ ఈస్ రిపేరబుల్ మనం రిపేర్ చేస్తాం, రిపేర్ కాదు. ఈ వాల్వ్స్ అన్నారు కదా మన వ్యూవర్స్ కోసం, ఒకసారి ఈ హార్ట్ అనేది దాని అనాటమీ, దాని ఫంక్షన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్తారా? సో హార్ట్ మనకి హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 4 ఛాంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ హార్ట్ వేరు, రైట్ సైడ్ హార్ట్ వేరు. పైన ఛాంబర్స్ పేరు ఏట్రియం, కింది ఛాంబర్స్ పేరు వెంట్రికల్స్. సో 4 ఛాంబర్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఫర్ అవర్ అండర్స్టాండింగ్ మొత్తం మన బాడీలోంచి బ్లడ్ అంతా కూడా రైట్ సైడ్ హార్ట్లోకి వస్తుంది. రైట్ సైడ్ అప్పర్ ఛాంబర్లోకి వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ వాల్వ్ ద్వారా లోవర్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఇది రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి, రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి వెళ్ళిపోతుంది. సో ఇదంతా లైక్ వి కాల్ ఇట్ యాస్ ఎ డీఆక్సినేటెడ్ బ్లడ్. డీఆక్సినేటెడ్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఈ లంగ్స్కి వెళ్ళిన బ్లడ్ మనం తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ అనేది ఆ బ్లడ్లో కలిసి ఆ ఆక్సిజన్ కలిసిన బ్లడ్ మనకు లెఫ్ట్ సైడ్ హార్ట్లోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్ త్రూ లంగ్స్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. త్రూ లంగ్స్ లెఫ్ట్ సైడ్ అప్పర్ ఛాంబర్లో, లెఫ్ట్ సైడ్ అప్పర్ ఛాంబర్లోంచి లెఫ్ట్ సైడ్ లోవర్ ఛాంబర్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ లోవర్ ఛాంబర్ ద్వారా మొత్తం బాడీకి ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉన్న బ్లడ్ సప్లై అవుతుంది త్రూ అయోటా. సో బాడీ ఏం చేస్తుంది, ఆ బ్లడ్లో ఉండే ఆక్సిజన్ తీసేసుకొని ఫర్ ఇట్స్ మెటబాలిజం ఆ బ్లడ్ అంతా మళ్ళీ రైట్ సైడ్కి రిటర్న్ అవుతుంది. సో ఇది సర్క్యులేషన్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది సర్క్యులేషన్ ఛాంబర్స్ హార్ట్ అన్నారు కదా. సో ఈ ఛాంబర్స్ ఇప్పుడు మనకు ఈ వాల్స్ ఎక్కడ డ్యామేజ్ వస్తుంది? సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పైన ఛాంబర్కి కింద ఛాంబర్కి మధ్యలో ఉండే వాల్వ్ మైట్రల్ వాల్వ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ కింది ఛాంబర్లోంచి అయోర్టాకి వెళ్ళే దారిలో మధ్యలో ఉండేది అయోర్టిక్ వాల్వ్ ఉంటుంది. సో మేజర్గా ఈ లెఫ్ట్ సైడే ఎక్కువ, మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ వాల్వ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఓకే, అంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఈ వాల్వ్స్ ఏమవుతూ ఉంటుంది? వాల్వ్స్ నేను చెప్పినట్టుగా స్టీనోసిస్ కానీ రీగర్జిటేషన్ కానీ, అది లీక్ అవ్వడం కానీ, లేదా వాల్వ్ ప్యాసేజ్ క్లోజ్ అయిపోవడం కానీ. వాల్వ్ ప్యాసేజ్ రీగర్జిటేషన్ అంటే లైక్ యూజువల్లీ వన్ వే ప్యాసేజ్ని మళ్ళీ రిటర్న్ అవుతుంది, లీక్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే అల్టిమేట్గా స్లోగా మనకు స్ట్రక్చరల్ హార్ట్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ స్టీనోసిస్ కానీ రీగర్జిటేషన్ అయినప్పుడు వాల్వ్ హార్ట్ స్ట్రక్చరల్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో హార్ట్ స్ట్రక్చరల్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ వాల్వ్ రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేస్తూ ఉంటాం. అంటే ఈ వాల్వ్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పేషెంట్ ఎలా ఉంటారు, వాళ్ళ సిమ్టమ్స్ ఏముంటాయి, కంప్లైంట్స్ ఏం చేస్తారు? యూజువల్గా మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆయాసం, గుండె దడ, కాళ్ళలో వాపులు రావడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి రావడం, ఇన్ఫెక్షన్స్ వచ్చిన ప్రతిసారి సివియర్గా మనకి ఆయాసం అది ఇది వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. ఓకే, సో వాల్వ్స్లో కామన్ సిమ్టమ్స్. ఈ వాల్వ్ రిప్లేస్మెంట్లో లైక్ అంటే మీరు మొత్తం వాల్ని న్యూ వాల్వ్ ఏమన్నా రిప్లేస్ చేస్తారా, లేకపోతే వాల్వ్ రీప్లేస్మెంట్లో మనం స్టీనోసిస్లో ఏం చేస్తారు? ఫస్ట్ ప్యాసేజ్ నారో అయిపోయింది. అంటే స్టీనోసిస్ అయినా రీగర్జిటేషన్ అయినా ఇఫ్ ద వాల్వ్ ఈస్ రిపేరబుల్ రిపేర్ చేస్తాం. ఇఫ్ ద వాల్వ్ ఈస్ నాట్ రిపేరబుల్ తీసేసి. రిపేరబుల్ అంటే లైక్ ఏం చేస్తారు అక్కడ? రిపేర్ అంటే వాల్వ్ అంటే ఇప్పుడు రిపేర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏదైనా నార్మల్ టిష్యూ ఈజ్ నార్మల్ టిష్యూ, దాన్ని రిపేర్ చేయగలిగితే కనుక దాన్ని రిపేర్ చేస్తాం. అంటే నియర్ నార్మల్ అనాటమీకి తీసుకొస్తాం. లైక్ ఇప్పుడు ప్యాసేజ్ నారో ఉన్న స్టీనోసిస్ ఉన్న యూ విల్ ఓపెన్ ఇట్. ఒకవేళ రీగర్జిటేషన్ అంటే లీక్ ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేస్తాం. అది ఎందుకు లీక్ అవుతుంది, లీక్ అయ్యే ఏదైతే ప్రాబ్లమ్స్ వల్ల లీక్ అవుతుందో ఆ లీక్ని మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ వీ విల్ సపోర్ట్ ద వాల్వ్ విత్ రింగ్. సో ఇది చేస్తే ఏంటంటే మనకి నియర్ నార్మల్ అనాటమీ
వస్తుంది. ఓకే. సో ఇట్లా చేయలేని పరిస్థితిలో వి విల్ గో ఫర్ రీప్లేస్మెంట్. అది తీసేసి కొత్త వాల్వ్ పెడతాం. ఆ కొత్త వాల్వ్ పెట్టేది మళ్ళీ 2 రకాలు, ఒకటి మెకానికల్ వాల్వ్, ఒక టిష్యూ వాల్వ్. మెకానికల్ వాల్వ్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్ మెటల్తో చేసిన వాల్వ్, మెటల్ వాల్వ్. మెకానికల్ వాల్వ్ ఎవరైనా పెట్టుకోవచ్చు. టిష్యూ వాల్వ్ వచ్చేసి అంటే టిష్యూ వాల్వ్ 60 years పైన వాళ్ళకి మనం అడ్వైజ్ చేస్తుంటాం. టిష్యూ వాల్వ్ హ్యాజ్ ఎ లైఫ్. టిష్యూ వాల్వ్ మేబీ 15 years ఆన్ అన్ యావరేజ్ పనిచేస్తుంది. దాని తర్వాత అది కూడా డీజనరేట్ అయిపోయి అది కూడా పాడైపోతుంది. సో 60 years పైన వాళ్ళకి మనం టిష్యూ వాల్వ్ అడ్వైజ్ చేస్తాం. మెకానికల్ వాల్వ్కి ఒక సర్టెన్ లైఫ్ అంటూ ఏముండదు, అది ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మెకానికల్ వాల్వ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. సో ఈ వాల్స్ అన్నారు మెకానికల్ వాల్స్ అంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటాయి. లైక్ మెటీరియల్ ఏం చేస్తారు? మెటల్. సో దానివల్ల బాడీకి రియాక్షన్స్ రావడం, అలర్జీ రియాక్షన్ యూజువల్గా యూజువల్గా రావు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే అక్కడ రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉంటుంది. అది దట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్. అది మన కార్డియోవాస్కులర్ సిస్టంలో సమ్ ఫారిన్ మెటీరియల్ మనకి వస్తుంది అంటే బ్లడ్ దానికి తగిలినప్పుడు అది క్లాట్ అయిపోతుంది. సో క్లాట్ అవ్వకుండా మనం రక్తం పలచబడే ట్యాబ్లెట్లు వాడాలి. సో దానివల్ల రక్తం పలచబడే ట్యాబ్లెట్ల వల్ల మనకు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది చూస్తాం, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం, వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీలో బ్లీడింగ్ అవ్వడం లాంటివి చూస్తుంటాం. సో ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ అని అన్నారు. లైక్ సో దీంట్లో కూడా ఈ సర్జరీ ఇంతకుముందు ఉండే సర్జరీలో కూడా సేమ్ స్టెర్నోటమీ చేసి ఇలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఎంఐఎస్లో ఎలా చేస్తున్నారు? మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలో మనం రిబ్ స్పేసెస్ మధ్యలోంచి చేస్తాం. సేమ్ అప్రోచ్ అది కూడా సేమ్. రిబ్ స్పేసెస్ మధ్యలోంచి అంటే యూజువల్గా వాల్వ్ సర్జరీస్ రైట్ సైడ్ నుంచి చేస్తాం. రైట్ సైడ్ రిబ్ స్పేసెస్ రైట్ సైడ్. దో ద హార్ట్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. వాల్వ్ సర్జరీస్ అన్ని కూడా రైట్ సైడ్ చేస్తాం. ఓకే. రైట్ సైడ్ కూడా మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ద వాల్వ్. అయోర్టిక్ వాల్వ్ అయితే రైట్ అప్పర్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ ఇన్సిషన్. మైట్రల్ అయితే కనుక యాంటీరోలేటరల్ లేదా యాక్సిలరీ. సో ఇట్ సైడ్ వెళ్తాను. లెఫ్ట్ ఈ బైపాస్ సర్జరీకి సిఏబిజీ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ వీ విల్ గో ఫర్ లెఫ్ట్ సైడ్ ఇన్సిషన్స్. ఓకే. For more updates, please subscribe Dutta Media.